హలో అండి, అందరికి నమస్తే. బాగున్నారా? నేను బాగున్నా. ఇవాళ మీకు నేను హైదరాబాద్ స్టైల్ మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను అండి. కిలోన్నర మటన్ ఇది. కొంచెం చిన్న పీసెస్ లెక్క చేయించుకున్నా. కిలోన్నర బాస్మతి రైస్ నానబెట్టుకొని పెట్టుకున్నా. ఉల్లిపాయలు ఇప్పుడు వేపుకుందామండి. ఉల్లిపాయలు వేపుకుందాం. ఆయిల్ పోసుకుందాం. వేపుకున్నానికి ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. వేపుతున్నాయండి. బ్రౌన్ కలర్ రావాలా, వచ్చేంత వరకు వేపుకోవాలి బాగా. ఉల్లిపాయలు వేపు పెట్టుకున్నాండి. ఇప్పుడు మటన్ వేసుకొని కలుపుకుందాం. మ్యారినేట్ చేసుకుందాం. కిలోన్నర మటను. నీళ్ళు లేకుండా బాగా వేసుకోవాలా. హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూన్ గరం మసాలా. కొంచెం తక్కువ వేసుకున్నాం గరం మసాలా, ఘాటు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కొంచెం సాజీరా, ఇలాచి, ఏలక్ బుడ్డ, ఇది ఆకు, ఇది ఒక జాజికాయ అన్ని కలిపి వేస్తున్నాండి. ఇప్పుడు అల్లం వేసుకుందాం. అల్లము 2 స్పూన్లు, ఫ్రెష్గా నూరుకున్న అల్లము 2 స్పూన్లు వేసుకున్నా. 2 స్పూన్లు ఉప్పు, 2 వేపు పెట్టుకున్నా కదా ఉల్లిపాయలు కొన్ని వేస్తున్నాండి మ్యాగ్నెట్ కోసం. గుప్పడి పుదీనా, గుప్పడి కొత్తిమీర. ఫస్ట్ ఇదంతా కలుపుకుందాం. బాగా కలుపుకుందాము. ఒక చెక్క నిమ్మకాయ రసం, నిమ్మకాయ ఒక చెక్క పిండుకుంటున్నా. బాగా మసాలాలు ముక్క బాగా అయినాక అప్పుడు పెరిగేసుకుందాం. 1 కప్పు పెరుగు వేసుకుంటున్నా అండి. 1.5 కేజీ మటన్కి. ఇంట్లో తోడేసుకున్న పెరుగు, మీగడ పెరుగు. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలా. పెరిగేసి బాగా కలుపుకున్నాండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మనం ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకుందాం. 5 స్పూన్లు ఆయిల్ వేసాను. బాగా కలుపుకోవాలా. ఇప్పుడు 4 పచ్చిమిర్చి తుంపుకొని వేసుకుందాం. ఇప్పుడు అర్ధగంట నానింది బాగా. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెడదాం. పొయ్యి మీద పెట్టి ఉడకబెడదామండి. ఒక 10 నిమిషాలు ఆయిల్లో పెట్టుకొని తిప్పుకుంటుండాలండి, మాడిపోకుండా తిప్పుకుంటుండాలి. ఇది బాగా ఒక 10 నిమిషాలు ఇట్లనే ఆయిల్లో పెట్టుకొని బాగా ఇలా. ఇప్పుడు 1.5 కిలో బియ్యానికి 3.5 వాటర్ పెడుతున్నా. వాటర్ అటు సైడ్ పెట్టి బియ్యానికి ఎసరు పెట్టుకున్నాండి. రైస్కి ఇప్పుడు అన్నము ఒక 80% అన్నం ఉడికినాక దీంట్లో వేసుకుందాం. ఎసరికి వాటర్ పెట్టుకున్నాం కదా, వాటర్లో ఇప్పుడు ఆకు ఇవన్నీ వేసుకున్నాం. అట్టనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం, ఒక బద్ద నిమ్మకాయ రసం. ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు, కొంచెం ఎక్కువనే వేసుకోవాలా. ఇది ఉడుకుతుందండి. బాగా ఉడకాలి ముక్క. 40% ఉడికింది, ఇంకా 40% ఉడకాలి. ఇది 1 స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకుందాం.
బాగా వేస్తారు మరిగేటప్పుడు బియ్యం వేసుకుందాం. 1/2 అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు ఎసరు వచ్చింది, ఎసరులోకి వేసుకుందాం. ఇది ఉడికిందండి, 80% ఉడికింది. దింపుకొని ఇప్పుడు సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఇది ఉడుకుతుంటే ఇది 80% ఉడికినాక అల్లు వేసుకొని దమ్ముకు పెట్టుకుందాం. రైస్ ఉడికిందండి, 80% ఉడికింది రైస్. ఇప్పుడు ఇలా రైస్ వేసేసుకున్నాం. పైన కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. వేసేసుకుందాం. 80% ఉడికిన రైస్ వేసుకుందామండి. ఇప్పుడు ఇట్లా లేయర్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుందాం. కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. మళ్ళీ ఇంకో లేయర్ వేసుకుందాం, ఇంకోసారి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని ఇంకో లేయర్ వేసానండి. ఇప్పుడు అంత ఇట్లా ఒక లెవెల్గా చేసుకొని ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం ఉల్లిపాయలు వేసుకున్నాం. కొంచెము పుదీనా, కొత్తిమీర వేసుకున్నాం. నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేస్తేనే మంచి బిర్యానీకి మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం అక్కడక్కడ ఏమన్నా నెయ్యి వేద్దాం కలర్. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ముకు పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని బరువు పెట్టుకున్నాం. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే రెడీ అవుతుందండి దమ్ము. బిర్యానీ రెడీ అయిందండి, చూద్దాం. అబ్బబ్బబ్బబ్బ మస్తు వాసన, మస్తు అయిందండి బిర్యానీ. చూడండి, ముక్క కూడా బాగా ఉడికిందండి. చూడండి ఎంత టేస్ట్, కొంచెం కూడా అడుగంటకుండా మస్తు అయిందండి బిర్యానీ.